హాయ్ టు ఆల్, వెల్కమ్ టు తారకుటి మనం విన్న ఛానల్. ఈరోజు నేను క్లాస్ 8 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ చెప్తున్నా. వెరీ ఈజీ అండ్ ఎక్సర్సైజ్ 1లో ఫస్ట్ బిట్ చెప్ అండ్ ఇక్కడ వచ్చేసేసి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇంట్రొడక్షన్ అన్నట్టు ఏమీ లేదు, ప్లస్ బుక్లో ఉన్నట్టు చెప్తారు అలా కాదు కదా, పిల్లలు అసలే వినరు. అండ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇక్కడ వచ్చి నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది రాసేసుకుంటున్నాను. 2x and 3y -7 ఇది వచ్చేసి టర్మ్ అంటారు టోటల్గా. ఇది వచ్చేసేసి టర్మ్. 2 అనేది కోఎఫిషియంట్, ఎక్స్ అనేది వేరియబుల్, అండ్ వై ఆల్సో వేరియబుల్. అండ్ ఇక్కడ 7 అనేది ఏంటి, ఏమీ లేదు, దానికి ఎక్స్ వాల్యూ లేదు, వై వాల్యూ లేదు, ఇట్స్ ఎ కాన్స్టెంట్ అనమాట. 2, 3, 7 ఈజ్ ఎ కోఎఫిషియంట్స్ అనమాట. ఇక్కడ ఎక్సర్సైజ్ 1లో ఐడెంటిఫై టర్మ్స్ అండ్ కోఎఫిషియంట్ ఫర్ ఈ 3 అనేది ఐడెంటిఫై చేయమన్నారు. ఇక్కడ 6 సమ్స్ ఇచ్చారు అండ్ ఎక్స్ప్రెషన్, టర్మ్స్ అండ్ ఇంకొచ్చేసి కోఎఫిషియంట్ అని రాసేసుకున్నాను. నేను టేబుల్ లాగా వేసేసుకుంటున్నాను. ఎక్స్ప్రెషన్ అంటే టోటల్గా క్వశ్చన్లో ఉన్నది వీ హ్యావ్ టు రైట్ అనమాట. అండ్ టర్మ్స్ వచ్చేసేసి ఏమేమి వస్తుంది, వేరియబుల్స్తో ఉంటుంది అనమాట. టోటల్గా y5xyz² -3xzy. కోఎఫిషియంట్ అంటే ఏంటి, కోఎఫిషియంట్ అండ్ వేరియబుల్ అండ్ టర్మ్స్ అనేది చెప్పేసుకున్నాము. ఎక్స్ప్రెషన్ అంటే టోటల్గా క్వశ్చనే వచ్చేస్తుంది. టర్మ్స్ అనేది 5xyz² అండ్ -3xzy అనమాట. ఎలా ఉన్నదో అలా టర్మ్స్ అయితే రాసేసుకున్నాం. కోఎఫిషియంట్ వచ్చేసేసి 5 అండ్ -3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 1 + x + x² ఎక్స్ప్రెషన్లో టర్మ్స్లో ఏమొస్తుంది, 1x + x² అనమాట. మేము కామా కూడా పెంచుకో టర్మ్స్లో, లేదా క్వశ్చన్ ఎలా ఉందో అలా కూడా మనము రాసుకోవచ్చు. అండ్ కోఎఫిషియంట్లో వచ్చి 1, ఎక్స్ అంటే కూడా 1 అనమాట. 1 1 1 1² 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, 4x² y² -4x² y² z² +z² అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి 4x² y² టర్మ్స్లో -4 ఉంది. మనం ముందు ప్లస్ ఉందా మైనస్ ఉందా, మైనస్ ఉంటే ఆటోమేటిక్లీ మైనస్ పెట్టి మనం రాసుకోవాలి, ప్లస్ ఉంటే ఆటోమేటిక్లీ z² అంటే ముందు ప్లస్ ఉన్నట్టు. ఇక్కడ కోఎఫిషియంట్లో 4 -4 మళ్ళీ 1 మళ్ళీ నెక్స్ట్ థర్డ్ 1 అయిపోయింది. ఇప్పుడు 4 3 -pq + qr - p అనమాట. 3 అలానే రాసుకుంటాం అండ్ -pq + qr - p. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలా రాసుకుంటాం, కోఎఫిషియంట్లో pq కూడా 1 బికాస్ వేరియబుల్ అయితే 3 -1 1 -1 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్లో x/z అండ్ y/z 2 x/2 y/2 -xy అనమాట. అది ఎలా ఉందో అలా టర్మ్స్లో రాసుకున్నాక 1/2 1/2 -1 అని రాసుకోవాలి కోఎఫిషియంట్లో. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ 0.3a అనమాట. 0.3aని అండ్ -0.6ab +0.5b అనమాట. దీన్ని ఎలా రాసుకోవాలి, ఎక్స్ప్రెషన్స్లో రాసేసుకున్నాం. టర్మ్స్లో 0.3a అండ్ -0.6 అండ్ 0.5. అండ్ కోఎఫిషియంట్లో ఏం రాసుకోవాలి, ఓన్లీ కోఎఫిషియంట్సే రాసుకోవాలి. నేను అక్కడ ఏబి అనేది పెట్టలేదు, ఏబి అనేది టర్మ్స్లో కూడా రాసుకోవాలన్నమాట. మీకు కనుక ఈ వేరియబుల్స్ అండ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అర్థమైతే లైక్ అండ్ షేర్ చేయండి. కన్ఫ్యూజ్గా ఉంది, ఆల్రెడీ డైలీ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి ఈ కంటెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. మీకు కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.